5 years ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫైడ్ సాంబా సాయి కుమార్ గారు. సో వారితో మనం బోల్డ్ అనే విషయాలు కొత్త విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో సాంబా గారు, ఎవరైనా డబ్బులు సంపాదించడం కోసమే ఉదయం లేచినప్పటి నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా బిజినెస్ చూసుకుంటే ఎలాంటి బిజినెస్లో అయినా మంచిగా సక్సెస్ అవ్వాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమన్నా యూజెస్ ఉంటుందా? మనము ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడైనా యూజ్ అవుతుంది అండి. ఒకటి చెప్పాలి అంటే మనం తెలుసో తెలియకో యూజ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైన రీతిలో యూజ్ చేస్తున్నాము. కానీ నేను చెప్పేది ఏంటి అంటే తెలిసి యూజ్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మనం తెలియకుండా యూజ్ చేస్తూనే ఉన్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వన్ ఆర్ ద అదర్ థింగ్ వీఆర్ యూజింగ్ ఇట్. మన ప్రతి రిలీజియన్లో కూడా లా ఆఫ్ అట్రాక్షనే చెప్పబడ్డది. డైరెక్ట్ చెప్తే అర్థం కాదని చెప్పేసి కొన్ని మన ముందే రుద్దేయబడ్డాయి. మీరు ఏదైనా తీసుకోండి, మేము ఒక టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఫోకస్ ఇట్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్ అనమాట. మీరు దండం పెట్టడం కళ్ళు మూసుకొని ఇట్స్ నథింగ్ బట్ మెడిటేషన్. మీరు తీర్థం తీసుకోవడం కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడం అని. ఏదైనా కూడా మీరు అల్టిమేట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూనే ఉన్నారు. సో ఆల్సో విత్ బిజినెస్ అండి. అయితే బిజినెస్లో మీరు డెఫినెట్గా డిసిప్లిన్ని తీసుకురావాలి. ఆఫ్ కోర్స్ డిసిప్లిన్ అనేది ఈవెన్ ఒక యూట్యూబ్లో మీరు ఛానల్లో వీడియో పెట్టాలన్నా కూడా రెగ్యులర్గా ఒక వీడియో పెట్టాలి. కాబట్టి డిసిప్లిన్ తీసుకురావాలి. ఒక జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేసి మీకు రిజల్ట్ రావాలి అంటే రాదు. సో డెఫినెట్గా మీరు 6 days 5 days వీక్లీ వర్కౌట్ చేస్తే తప్ప మీ మసిల్ బిల్డ్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ బికమ్ ఫిట్. డిసిప్లిన్ అన్నది ఎక్కడైనా ఇంపార్టెంటే. సో ఆల్సో విత్ యువర్ బిజినెస్. మీరు ఎటువంటి బిజినెస్లో ఉన్నారు, మీ కాంపిటీటర్స్ ఎవరు, మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటివి, ఇవన్నీ కూడా మీకే తెలిసి ఉండాలి. సో ఇవన్నిటినీ మీరు ఎట్లా ఓవర్కమ్ చేయాలి అన్నప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. ఒక అఫర్మేషన్ అనుకోవచ్చు. నేను సో అండ్ సో డేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక బిజినెస్ ఉంది, నేను 100% గ్రోత్ ఎవ్రీ మంత్ టు స్టార్ట్ విత్. 0లో ఉన్నవాడు 5,000 సంపాదించాడు అనుకోండి. అక్కడ 5,000 బేస్ పెట్టుకొని అక్కడ నుంచి కనుక ఎవ్రీ మంత్ 6,000 7,000 10,000 1 lakh 2 lakhs 5 lakhs 10 lakhs వెళ్ళాడు అంటే పర్సంటేజ్ వైజ్ గ్రోత్. ఆ పర్సంటేజ్ గ్రోత్ మీరు డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు అఫర్మేషన్ చేయడం కానీ, డెఫినెట్గా మీలా మాట్లాడే వ్యక్తి కూడా ఉండాలి. అంటే మీలాగా ఆలోచించే వ్యక్తి కూడా ఒక పర్సన్ మీకు ఉండాలి. సో దట్ యూ కెన్ షేర్ ఐడియాస్ విత్ దెమ్. మనం వైబ్రేషన్ గురించి కూడా మాట్లాడాము ఇంతకుముందు మనము, అంటే అర్లియర్ టాపిక్స్లో, అర్లియర్ ఎపిసోడ్స్లో. సో వైబ్రేషన్, ఆయన వైబ్రేషన్ మీ వైబ్రేషన్ కలిసినప్పుడే మీరు ఇవన్నీ టాక్స్ చేయగలుగుతారు. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అటువంటి టాక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ మైండ్కి పదే చెప్తుండాలి ఏంటి అంటే నేను అర్హుడను దానికి, ఆ బిజినెస్కి, ఆ బిజినెస్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేయగలను, ఆ బిజినెస్ని ఇంకా హైట్స్కి తీసుకురాగలను అని మీకు మీరు చెప్పుకోవాలి ఫస్ట్. మనం అఫర్మేషన్ ఎపిసోడ్స్లో కూడా చూసాము. మీకు మీరు ఏదైతే చెప్పుకుంటారో డెఫినెట్గా మీరు ఏం చెప్తున్నారు, ఏం అవుతుంది, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మీ బిజినెస్లో అద్భుతంగా యూజ్ చేయొచ్చు. మేబీ మీ బిజినెస్లో ఉన్న నంబర్స్ని ఒక విజన్ బోర్డ్ లాగా ప్రిపేర్ చేసుకొని మీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే దట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఎటువంటి బిజినెస్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఎటువంటి బిజినెస్ అయినా అండి. మేబీ పెద్ద బిర్లాలు కానీ అంబానీలు కానీ చూస్తే కనుక దే విల్ హ్యావ్ విజన్. It's nothing but vision board అంటున్నాం మనం ఇక్కడ. They'll have the vision for their organization. They'll have their mission for their organization. It's nothing but law of attraction only. మిషన్ అంటే ఏంది, నేను ఇది సాధించాలి. అది ఆర్గనైజేషన్లో they'll have in their website and they will ensure that all employees should have their vision in place, mission in place. ఇప్పుడు మనం అనుకుంటారు, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాం మనం, వేరే వీడియోస్లో గోల్ ఉన్నవాడు అతని గోల్ గురించి పనిచేస్తే గోల్ లేనివాడు ఇతరుల గోల్ గురించి పనిచేస్తారు అని మనం ఇది వినే ఉన్నాం చాలాసార్లు. సో ఆర్గనైజేషన్ గోల్ గురించి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో ఆర్గనైజేషన్ ఈజ్ హ్యావింగ్ విజన్, ఆర్గనైజేషన్ ఈజ్ హ్యావింగ్ మిషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. డెఫినెట్గా
ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ గోల్స్ కాకుండా ఆర్గనైజేషన్ గోల్స్ గురించి పనిచేయడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా చెప్పారు మీరు నిజంగా. సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్లు మనలోనే ఉంది ప్రతిదీ అన్నాం మనం ప్రతి వీడియోలో ఎపిసోడ్లో. మనలో మనకే ఉంది నమ్మకం కానీ మంచి పాజిటివ్ థింగ్స్ కానీ ప్రతిదీ అని అంటారు. మామూలుగా కొంతమంది బిజినెస్లో లాస్ అవుతూ కూడా ఉంటారు. అంటే దాంట్లో అది కూడా వాళ్ళు ఇలా చేయకపోవడం వల్లనే అంటారా? బేసికల్గా ఏంది అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందే ఇది జరగకపోతే ఇంకేం చేయొచ్చు అన్న థాట్ ప్రాసెస్ ఉంటాయి కొందరికి. నెగిటివ్ సైడ్ ఆలోచిస్తారు స్టార్టింగ్ లోనే ఇంకేం కాలేదు, ఇది కాకపోతే ఎలా ఏంటి. ఆబ్వియస్లీ మీరే చెప్తున్నారు కదా, మనం అఫర్మేషన్ లో చెప్పుకున్నాము మీరు ఏది చెప్తే అదే జరుగుతుంది అని. మీరే చెప్పారు ఇది కాకపోతే ఎలా అని, అది అవ్వట్లేదు. డెఫినెట్గా మీరు వేరే దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. ఇక్కడ దేవుడు కానీ యూనివర్స్ కానీ ఏమంటున్నాడు, తదాస్తు అంటున్నాడు. నువ్వే కోరుకున్నావు, అది నీకే దక్కింది. అది తెలియకుండానే మీ మైండ్ ఫోకస్ చేయడం అని జరుగుతుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మేబీ మనం ట్రైనింగ్లో ఇది చాలా యూజ్ చేస్తాము. ఏంటి అంటే మీరు ఏది కోరుకుంటారో అది మీకు దక్కడం ఎంతైతే నిజమో, మీరు ఏది వద్దని కోరుకుంటారో అది కూడా ఆ వద్దు అనుకున్నది కూడా మీకు లభిస్తుంది. ఇక్కడ వద్దు అన్నది సబ్ కాన్షియస్ మైండ్ కి తెలియదు. సో పదే నాకు అది వద్దు వద్దు అంటే అదే వస్తుంది. ఎందుకంటే మీరు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. రాదు, కాదు, కూడదు, వద్దు అన్నదాన్ని మనం యూజ్ చేయము లా ఆఫ్ అట్రాక్షన్ లో. ఇన్ కేస్ యూజ్ చేసినట్లయితే అది మీకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి బదులుగా రిసీవింగ్ మోడ్ లో మనం అడగాలి, మాట్లాడాలి, రాయాలి, పొందాలి అన్ని. ఆల్వేస్ యూ షుడ్ బి ఇన్ రిసీవింగ్ మోడ్. నేను అది ఉంటే ఎలా ఉంటాను, ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది, నా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అన్న దాని మీదే ఈ సబ్జెక్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఆల్సో విత్ బిజినెస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివింగ్. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఎవ్రీవేర్. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్. హెల్త్ గురించైనా మనం ఇలాగే అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మీకు అంటే ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా దీని గురించి మనం మాట్లాడాము. డాక్టర్ జో డిస్పెన్జా అని చెప్పేసి, హీ ఈజ్ ఏ well-known person in this particular field. He is a basically psychologist. అంటే సైకాలజీ మీద చాలా ఈ డిడ్ రీసెర్చెస్. అతను చెప్పడమే కాదు, రీసెర్చ్ చేసి పెద్ద పెద్ద డిజీజెస్ కూడా కేవలం థాట్ అండ్ మెడిటేషన్తో మంచి చేసి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎపిసోడ్, దాని బుక్స్ కూడా ఉన్నాయి చాలా అతనివి, మీరు చూడొచ్చు. అతని యూట్యూబ్లో అద్భుతమైన వీడియోస్ కూడా ఉన్నాయి. కేవలం థాట్ మీద మరియు మెడిటేషన్ చేయడం ద్వారా ఎటువంటి డిజీజ్నైనా మంచిగా చేసుకోవచ్చు. ఇవాళ రేపు మనము నార్మల్ డయాబెటీసే అంటేనే పెద్ద ఒక వ్యాధిలాగా ఫీల్ అవుతున్నారు. అంతే, మీరు ఎలా ఫీల్ అవుతే అలా జరుగుతుంది. మీరు డిటరియోరేట్ అయిపోతారు. బేసికల్గా ఏంటి, మీరు దాన్ని ఎక్కువ ఆలోచించారనుకోండి, మీ బాడీ లూజ్ అయిపోతుంది, మీరు ఇంకా డీలా పడిపోతారు. మీరు యాక్టివ్గా ఉన్నారనుకుంటే యాక్టివ్గా ఉంటారు. సండే రోజు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఎలా ఉంటారు, మిగతా రోజులు ఎలా ఉంటారు, సండే రోజులు ఎలా ఉంటారు. ఎందుకు? వై? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. మీ మైండ్కి మీరు ఏం చెప్పట్లేదు ఆ రోజు. ఈరోజు రిలాక్స్డ్ నాకేం చెప్పొద్దు అంటున్నారు, లేజీ అయిపోతున్నారు ఆ రోజు. అదే మార్నింగ్ సినిమాకి వెళ్ళాలనుకోండి, ఆ రోజు కూడా డెఫినెట్గా లేచి వెళ్తారు మీరు. ఖచ్చితంగా ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. నిజంగా మీరు అన్నట్టు ఎన్నిసార్లు చెప్పుకున్న మైండ్కి మాత్రం చాలా పవర్ ఉంది. థాట్, మన ఆలోచనలే మనకు జీవాన్ని పోస్తాయి నిజంగా చెప్పాలి అంటే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా సరే అండి, సాంబా సాయి గారు మాత్రం క్లాసెస్ చెప్తున్నారు జూమ్ సెషన్స్లో. ఎవరైనా క్లాస్లో పార్టిసిపేట్ అవ్వాలి, క్లాసెస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, డీటెయిల్స్ మరిన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.